ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. అండ్ ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, అండ్ విల్ దే ఆర్ ఎట్ స్పీకింగ్ ఐ విల్ హియర్. నేను వింటాను, వారు మనవి చేయుచుండగా నేను వింటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మనవి చేస్తే దేవుడు వింటాడు? ఎవరు మనవి చేస్తే దేవుడు వింటాడు అంటే, ప్రార్థనలో అధికముగా గడిపేవారు మనవి చేస్తే దేవుడు వింటాడు. ప్రార్థనలో ఆయనతో ఎక్కువగా మాట్లాడేవారు, జీవితంలో క్రియలలో ఆయన చెప్పినట్టుగా చేసేవారు, ఆయనకు నచ్చినట్టుగా నడుచుకునేవారు, ఆయనను ప్రభువుగా అంగీకరించి ప్రభువుకి లోబడి ఆయన వాక్యానికి విలువిచ్చి జీవించేవారు మనవి చేసినప్పుడు. విరిగి నలిగిన హృదయము కలిగి కృంగిన స్థితిలో ఉన్నవారు ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటాడు. ఒంటరైన వాడు, ఏకాకి అయిన వారు ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు, ఆలకిస్తాడు. ముందుగానే వేడుకొనక మునుపే ఆయన తప్పక జవాబును ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నేను అడుగుతున్నాను, మీలో ఎంతమంది ప్రార్థించేవారిగా ఉన్నారు? ఎక్కువగా దేవునితో ప్రార్థనలో గడిపేవారిగా మీరు ఉన్నారు? మీరున్నారా? ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నారా? దేవునితో జీవిస్తున్నాము లోకంలో. మనం ఉంది నిజమే, లోకంలోనే, కానీ లోకానుసారంగా కాకుండా ప్రభువు చిత్తానుసారంగా మీలో ఎంతమంది జీవిస్తున్నారు? లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా మీలో ఎంతమంది నడుచుకుంటున్నారు? నీ స్నేహితులు చెప్పే మాటలు విని కొన్నిసార్లు దేవునికి దూరం అవుతున్నావు. నీ బంధువులు చెప్పే మాటలు విని కొన్నిసార్లు దేవునికి దూరం అవుతున్నావు. నువ్వు దేవుణ్ణి ఎంతో తెలుసుకున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో జవాబులు ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు వేడుకొనక మునిపే దేవుడు నీతో మాట్లాడేవాడు. దేవుడు నీకు దర్శనాలు ఇచ్చాడు. దేవుడు నీకు పిలుపునిచ్చాడు. దేవుడు నీకు అన్నీ ఇచ్చి, సమృద్ధినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించాడు దేవుడు నిన్ను. ఇప్పుడు ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలను చూసుకుంటూ వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, వారు అలా చేయమన్నారు, వీరు ఇలా చేయమన్నారు అని చెప్పి కొన్నిసార్లు దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీరు అలా దేవుడికి నచ్చకుండా మీ పనులు మీరు చేస్తే దేవుడు మీ మనవులు వినలేడు. ఎందుకంటే దేవుడికి నచ్చనివి ఏమిటి అంటే పాపము. పాపము దేవునికి నచ్చదు. అతిక్రమము దేవునికి నచ్చదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పాపము దేవునికి నచ్చదు.
దేవుని మాట కాదు అనడమే పాపము. దేవుని వాక్యములో నుండి, దేవుని చిత్తములో నుండి తప్పిపోవడమే పాపము. కుడికి కానీ ఎడమకు కానీ చూడొద్దని వాక్యం అంటోంది. ఎంతోమంది వెళ్ళవలసిన మార్గము కళ్ళ ఎదుట మనకున్నది పరలోకము, పరుగు పందెము. ఆ పరలోకము కాకుండా, ఆ పరుగు పందెము కాకుండా కొన్నిసార్లు కుడికి ఆకర్షించబడుతున్నావు, కొన్నిసార్లు ఎడమకు ఆకర్షించబడుతున్నావు, కొన్నిసార్లు ఆ ఆకర్షణలకు పరిగెడుతున్నావు. ఆ ఆకర్షణను పొందుకోవాలని, దాన్ని అందుకోవాలని. ఏమొస్తుంది దానివల్ల నీకు? ఏం పొందుకుంటావు? ఏం అందుకుంటావు? ఈ లోకము వ్యర్థమైనది. ఈ లోకము, దాని ఆశలు ఒకరోజు గతించిపోతాయి. కానీ దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. ఒక్క సున్నా అయినను, ఒక్క పొల్లైనను తప్పిపోదు దేవుని వాక్యం. అంత శక్తివంతమైన వాక్యంలో నీవు జీవిస్తూ వాక్యానుసారంగా నడుచుకోవాలి. అలా నడుచుకోకుండా ఎన్నిసార్లు తప్పిపోతావు, ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు జారిపోతావు, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతావు. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు అన్నాడు. ఎన్నిసార్లు నాగటి మీద చెయ్యి వేశావు? ఎన్నిసార్లు వెనకకు తిరిగిపోతూ ఉన్నావు? దేవుని బిడ్డ, కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే ఎందుకు వస్తాయి? మాటికి వెనకకు చూస్తున్నావు, మాటికి వెనకకి వెళ్ళిపోతున్నావు, మాటికి నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు అన్నాడు కదా. గలతీలకు రాసిన పత్రికలో కొన్ని కార్యాలను గురించి దేవుడు చెప్పాడు. అవేమిటంటే శరీర కార్యాలు. అవి చాలా స్పష్టమైనవి అని కూడా చెప్పాడు. అవేమిటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇలాంటివి చేసేవాళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యాన్ని చేరలేరు. దేవుని రాజ్యాన్ని చేరలేని వీరు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు జవాబు ఇవ్వలేడు. మరి ఎవరు ప్రార్థన చేస్తే జవాబులు ఇవ్వగలుగుతాడు దేవుడు అంటే, తనను తాను తగ్గించుకున్నవాడు, విరిగి నలిగిన హృదయము గలవాడు, దేవునికి లోబడేవాడు, ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు, ఎక్కువగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని చెప్పినట్టుగా నడుచుకోవాలి అని ఆయనకు జీవితంలో అత్యధికమైన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన వారికి దేవుడు తప్పక జవాబులు ఇస్తాడు. వారి మనవులు వింటాడు, వారి ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి అత్యధికమైన స్థానం ఇస్తున్నావా? లేక ఈ లోకానికి, లోకపు అలవాట్లకి, లోకానుసారమైన జీవితానికి నువ్వు తావిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు మరలా మాట్లాడుతున్నాడు. ప్రార్థనకి అధికమైన స్థానమివ్వు, వాక్యానికి అధికమైన స్థానమివ్వు. వాక్యానుసారంగా జీవించడానికే నీవు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. నువ్వు ఒంటరివైనా, ఏకాకివైనా, నీ స్థితిగతులు ఎలా ఉన్నా ప్రభువు నీ ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవాస్తోత్రాలు. అయ్యా, నాలో మాలో ఏవైనా తప్పిదము, పొరపాటు ఉంటే తండ్రి క్షమించండి, మన్నించండి. నడినెత్తి నుండి అరికాలు వరకు నాయన నీ కృప మా మీద ఉంచండి. నీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. మా హృదయము అనగా బండ హృదయము, అనగా క్రూరమైన హృదయము, అనగా ఆ అవిధేయత చూపించే హృదయము మార్చివేసి మంచి మనస్సు, మంచి హృదయము దయచేసి పైనుండి వచ్చే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే, లోబడే జ్ఞానమునిచ్చి, మాట వినే స్వభావాన్నిచ్చి, నీ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించుమని, ఈ రోజంతా మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు తోడుగా ఉండి నడిపించుమని, అలాగే తండ్రి, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని,
ప్రార్థన సహాయం కోరుతున్న వారిని, అలాగే ఈ దీన పరిచర్యను బలపరుస్తున్న వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.